ముంబై ఇండియన్స్ ఎప్పుడు హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది. ఈసారి కూడా ఫేవరెట్ గానే బరిలో దిగింది. కానీ కెప్టెన్ మారాక ముంబై ఇండియన్స్ గెలుపు బాటపై దూసుకుపోలేకపోతోంది. సీజన్ ఆరంభంలోనే వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అందులో హోమ్ గ్రౌండ్లోనూ ఒక ఓటమి ఉంది. ఆ తర్వాతి మ్యాచ్లను సొంత మైదానంలోనే ఆడింది. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ట్రాక్ ఎక్కినట్టే అని అంతా అనుకున్నారు. తర్వాతి మ్యాచ్కు హోమ్ గ్రౌండే ఆతిథ్యం ఇవ్వడంతో గెలుపు గ్యారంటీ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. గెలుస్తుందనుకున్న మ్యాచ్లో చిత్తైంది. ముందుగా చెన్నైని తక్కువ స్కోర్కు కట్టడి చేయలేకపోయింది. ఆఖరి ఓవర్ ముంబైకి శాపమైంది. బ్యాటింగ్లోనూ కలిసి రాలేదు. ఆరంభం అదిరిపోయినా ఇన్నింగ్స్ సగానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఒక ఎండ్లో రోహిత్ శర్మ ఉన్న ఒత్తిడి పెరిగిపోయింది. కొట్టాల్సిన రన్ రేట్ కూడా అంతకంతకు ఎక్కువైంది. పిచ్ నుంచి ముంబై బ్యాటర్స్ కు సహకారం దొరకలేదు. ఆడాలనుకున్నట్టుగా ఆడలేకపోయారు. చెన్నై సంధించిన అస్త్రాల ముందు నిలవలేకపోయారు. దీంతో వరుసగా 2 విజయాల తర్వాత ముంబై ఇండియన్స్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. రన్ రేట్ కూడా మైనస్సుల్లో ఉంది. పాండ్యా సేన మళ్లీ ట్రాక్ ఎక్కాలంటే సమిష్టిగా రాణించాల్సిందే. చూడటానికి జట్టు బలంగానే ఉంది. బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ కు తిరుగులేదు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కీలకమవుతున్నారు. 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్ డేంజర్ బ్యాటరే. ఆ తర్వాత తిలక్ వర్మ అంచనాలకు తగినట్టుగానే ఆడుతున్నాడు. తిలక్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ చూపించాల్సిందే. ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ పై మినహాయిస్తే పాండ్యా బ్యాట్ నుంచి అలవోకగా పరుగులేమీ రాలేదు. హార్దిక్ స్ట్రైక్ రేట్ పైన విమర్శలున్నాయి. టిమ్ డేవిడ్, షెపర్డ్ కూడా బ్యాట్తో దుమ్ము రేపితే మున్ముందు ముంబై ఇండియన్స్ కు తిరుగుండకపోవచ్చు. అయితే బౌలింగ్లో బూమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. పరుగులు కూడా తక్కువే ఇస్తున్నాడు. కానీ ఇతర బౌలర్లు అంత గొప్పగా బౌలింగ్ చేయటం లేదు. బూమ్రాకు సహచర బౌలర్లు కూడా సహకరిస్తేనే ప్రత్యర్థులను కట్టడి చేసే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా కూడా పక్కా ప్లానింగ్ తో బరిలో దిగాలంటున్నారు. జట్టుకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. బూమ్రా సేవలను సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. పరుగులు కట్టడి చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే పాండ్యా బౌలింగ్ చేయాలంటున్నారు. బ్రాండ్ ఇమేజ్ కు తగినట్టుగా ఆడాలంటే ముంబై సమిష్టిగా రాణించాల్సిందే అంటున్నారు. మొత్తంగా తర్వాతి మ్యాచ్ల్లో పాండ్యా సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది.